నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. చట్టపరమైనటువంటి మరిన్ని లా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్వని టీవీ. థ్యాంక్ యూ. మిత్రులారా, చట్టపరమైనటువంటి అంశాలను మీకు వివరించే ప్రయత్నం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనము రెండవ భార్య పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా, ఈ అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో మతాల ఆధారంగా వివాహాలు జరుగుతాయి. సో హిందూ మతం ఆధారంగా చూస్తే ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్య మరణించిన సందర్భంలో కానీ, లేకపోతే ఆ భార్యకు విడాకులు ఇచ్చిన సందర్భంలో కానీ రెండో వివాహం చేసుకుంటేనే ఆ రెండవ వివాహం అనేది చెల్లుబాటు అవుతుంది. ఆ రెండవ భార్య మొదటి భార్యతో సమానంగా భర్త యొక్క ఆస్తిలో కానీ, భర్త యొక్క ఉద్యోగానికి సంబంధించిన పెన్షన్లో కానీ, సో ఇతర అలవెన్స్లలో కానీ పొందే హక్కును కలిగి ఉంటుంది. ఆ భార్య పిల్లలకు మొదటి భార్య పిల్లలతో సమానంగా ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుంది. ఎందుకంటే మొదటి భార్య చనిపోయిన సందర్భంలో, మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చేసుకునే వివాహమే చట్టబద్ధమైనటువంటి వివాహము. ఆ వివాహానికే నైతికత ఉంటుంది, విలువ ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వరు, మొదటి భార్య బ్రతికే ఉంటుంది. ఆ సందర్భంలో ఇల్లీగల్ ఎఫెక్ట్స్ మెయింటైన్ చేస్తూ అక్రమ సంబంధం ద్వారా రెండవ వివాహము చేసుకుంటారు. సో అలా చేసుకున్న రెండవ వివాహం ద్వారా జన్మించిన సంతానం ఏదైతే ఉందో, మరి ఆ పిల్లలకు ఈ తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా అనంటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే వీళ్ళిద్దరూ చేసినటువంటి తప్పులకు ఆ పిల్లలు శిక్షార్హులు కారు. కాకపోతే ఈ రెండవ భార్య పిల్లలు ఆ తండ్రి యొక్క కష్టార్జితపు ఆస్తిలో మాత్రమే వాటా కోరే హక్కు ఉంటుంది, కానీ ఆ తండ్రికి పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో రెండో చెల్లుబాటు అవుతుందా కాదా? చెల్లుబాటు అయితే ఆ పిల్లలు వాటా అడిగే హక్కు ఉంటారు. ఒకవేళ చెల్లుబాటు కాకపోతే వాళ్ళ తండ్రి సొంత ఆస్తిలో మాత్రమే ఆ పిల్లలకు హక్కులు ఉంటాయి. సో మొత్తానికి వివాహము చట్టబద్ధతను బట్టి ఆస్తి సంక్రమణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చట్టపరమైన అంశాలను తెలుసుకోండి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకునేలాగా హక్కులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని మీరు పరిష్కరించే విధానంగా ప్రయత్నించాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.